ఇక పాకిస్తాన్ గగనతలం వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నుపడింది. వాటిని వాడుకుని ఇరాన్పై దాడులకు దిగాలని అమెరికా అధ్యక్షుడు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమకు సహకరించాలని పాక్ సైనిక అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ను కోరినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్లో మునీర్తో లంచ్ మీటింగ్ నిర్వహించారు ట్రంప్. ఈ భేటీ షెడ్యూల్ ప్రకారం గంటసేపు జరగాల్సి ఉంది. కానీ ఈ మీటింగు ట్రంప్ మునీర్ 2 గంటల పాటు జరిగింది. పాక్లోని సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటామని, అందుకు ప్రతిగా అధునాతన ఆయుధాలను అందజేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ ఆఫర్ కలకలం సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 2 దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా యొక్క తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల గత 3-4 రోజులుగా అమెరికా తీరు, అమెరికా వైఖరి చూస్తుంటే ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఇరాన్ పై మొదట దాడికి దిగుతామని చెప్పేసి G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా హుటాహుటిన అమెరికా అగ్రరాజ్యం వెళ్లినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత శ్వేత సౌధంలో భద్రతా సలహాదారుతో భేటీ అయ్యారు. అనంతరము అక్కడ సంబంధించి ఇరాన్ పై దాడి దిగుతాము, ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై ఏకకాలం దాడికి దిగే అవకాశం ఉందని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఒక 2 వారాల సమయం కావాల్సింది. 2 వారాల సమయంలో ఇరాన్ పై దాడి చేయాలా వద్దా అనేది నిన్న ప్రకటన చేశారు. సో ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే, మరో పక్క ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి కూడా భారత్ తో పాటు మొత్తం కూడా అరబ్, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ లో కూడా తీవ్ర చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తో అమెరికా స్నేహస్తం ఇస్తా ఉంది. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం కూడా ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటూ సంచలనంగా ఒక ట్వీట్ చేయడం కూడా, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా సర్వత్రా పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ విషయంలో అమెరికాకు ఉన్న ఆసక్తి ఏంటో అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్ వేళ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇరాన్ పైన దాడికి దిగాలంటే పాకిస్తాన్ సంబంధించి ఎయిర్ బేస్లు వాడుకోవాలనే ఒక ఆలోచనలో అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న వాషింగ్టన్ పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దాదాపుగా శ్వేత సౌధంలో డొనాల్డ్ ట్రంప్ తో దాదాపు 2 గంటల పాటు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో అనేక అంశాలు, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా తాజా పరిణామాలు, దీంతో పాటుగా ఇరాన్ కు సంబంధించిన విషయంలో పాకిస్తాన్ మాకు సహాయం చేయండి, పాకిస్తాన్ కోరినట్టుగా తెలుస్తోంది ఆసిఫ్ మునీర్. మీ యొక్క ఎయిర్ బేస్ ను వాడుకుంటాం, అదే సందర్భంలో మీ యొక్క ఎయిర్ బేసుల ద్వారా యుద్ధ విమానాలు అక్కడి నుంచి ఇరాన్ పై దాడికి దిగేందుకు మాకు సహకరించాల్సిందిగా ఆసిఫ్ మునీర్ ను డొనాల్డ్ ట్రంప్ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి మీరు మాకు అవకాశం, ఈ రకంగా మాకు సహకరిస్తే మీకు కావలసినటువంటి అధునాతనమైనటువంటి రక్షణ వ్యవస్థకు సహకరిస్తాము, అదే సందర్భంలో పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయిస్తాము, యుద్ధ విమానాలు కావచ్చు, మొత్తంగా కూడా అధునాతనమైన యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ సామగ్రి అందించడానికి మేము సహకరిస్తాము. వీటన్నిటికి తోడు పాకిస్తాన్ అభివృద్ధికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు సహకరిస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నాడని చెప్పేసి మాత్రం చర్చ జరుగుతోంది. గత వారం 10 రోజులుగా ఆసిఫ్ మునీర్ వాషింగ్టన్ పర్యటనలో ఉన్నాడు. సో అక్కడే అమెరికా అధ్యక్షుడు ఇచ్చినటువంటి విందులో పాల్గొన్నాడు. సో విందు తర్వాత గంట పాటు, షెడ్యూల్ ప్రకారం గంట పాటు ఉండాల్సిన భేటీ దాదాపు 2.5 గంటలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఈ విషయాలు, ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించినటువంటి విషయంపైనే, ఇరాన్ కు యుద్ధ విషయంలో పాకిస్తాన్ సహకారం విషయంలోనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. సో ఈ పాకిస్తాన్ గనక అమెరికా సహకరిస్తే మనం నెక్స్ట్ తదుపరి తన ఆలోచన ఎలా ఉండాల్సిందనే దానిపైన ఇప్పటికే భారత్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో పక్కలో ఒకవేళ పాకిస్తాన్ ఎప్పుడు పక్కలో బలంలా ఉంటుంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కు అమెరికా కనుక సహకరిస్తే భారత్ పై ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పాకిస్తాన్ నిలువరించాలి, అదే సమయంలో అమెరికాను కంట్రోల్ చేయడానికి ఏ రకంగా అడుగులు వేయాలనే దానిపైన ఇప్పటికే వివరాలు రచిస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ కు తెర వెనుక చైనా సహకరిస్తోంది పరోక్షంగా. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికా జత కలిస్తే అది అల్టిమేట్ గా ఇండియాకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా ఈ విషయంలో చాలా సీరియస్ గా దీనిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ కూడా అమెరికా
విదేశాంగ శాఖతో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మీరు ఒకవేళ ఒక రకంగా ఇప్పటికే భారత్ పాకిస్తాన్ తీరు వల్ల ఉగ్రవాద చర్యల వల్ల తీవ్రంగా నష్టపోతుంది. అలాంటి ఉగ్రవాద దేశానికి ఉగ్రవాదులను కొమ్ముగాస్తున్నటువంటి పాకిస్తాన్ కు మీరు సహకారం ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహ బంధము ఎటువైపు దారితీస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక అమెరికా ఒత్తిడికి తలొగ్గి అమెరికా ఏదైతే అది చేసిందో ఒప్పందానికి అనుకూలంగా సహకరిస్తే ఇరాన్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ఇరాన్ నిన్నటి వరకు పాకిస్తాన్ పై ఒక పెద్ద హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే అవసరమైతే ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ సహకారంతో అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగిస్తామన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అన్నిటిని కూడా పక్కకు నెట్టేస్తూ ఏకంగా అమెరికా డైరెక్ట్ పాకిస్తాన్ తో చర్చ జరిపి ఇరాన్ పై దాడికి దిగితే ఎలా ఉంటది, అదే సందర్భంలో ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది సందీప్. రాధాకృష్ణ, అంటే పాక్ గగనతలాన్ని వాడుకోవడానికి ఆ పాక్ అంగీకరించిందా? ఇప్పుడు మొత్తంగా కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిగినటువంటి సారాంశం బయటకు వచ్చింది. సో మొత్తంగా అమెరికాకు అధ్యక్షుడు కోరినట్టుగా నిజంగానే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్ గగనతలాన్ని వాడుకోవడానికి అమెరికా వాడుకోవడానికి అనుమతి ఇస్తుందా, ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి అందుకోసమే డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యూహాత్మకంగా 2 వారాల గడువు ఇరాన్ పై దాడి చేయడానికి 2 వారాల గడువు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 2 వారాల లోపే పాకిస్తాన్ ఒప్పించి పాకిస్తాన్ గగనతలాన్ని వాడుకునే రకంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.